చాలా మందికి రోజు పాలు తాగే అలవాటు ఉంటుంది. ఎందుకంటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఈ పాలల్లో పుష్కలంగా లభిస్తాయి. మనిషి మెదడు చురుకుగా పనిచేసేందుకు పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యానికి సహాయపడతాయి. ప్రతిరోజు 3 గ్లాసుల పాలు తాగేవారు ఎలాంటి వ్యాధుల బారిన పడరని పలు పరిశోధనల్లోనూ వెల్లడైంది. మరి ఇలాంటి సూర్ణాలున్న పాలకు కాస్త పసుపును జోడిస్తే ఆరోగ్యానికి ఇక ఢోకా ఉండదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జలుబు, జ్వరం, చర్మ వ్యాధులనే కాదు అనేక అనారోగ్య సమస్యలను పసుపు పాలు దూరం చేస్తాయి. ఈ ఆరోగ్య సూత్రం ఇప్పటిది కాదు, ఇది మన పురాతన కాలం నుంచి వస్తున్నదే. పూర్వీకులు కూడా పసుపాలను తాగేవారు, అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు. నెలసరి సమయంలో పీరియడ్ క్రమ్స్ తో మహిళలు చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది రిలీఫ్ కోసం అనేక రకాల మాత్రలను వేసుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఇంటి చిట్కాలనే ఫాలో అవుతూ ఉంటారు. పీరియడ్స్ క్రాంప్లకు సహజ సిద్ధమైన పరిహారం పసుపు పాలను తాగటం. ఈ పాలనే గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. తాజా అల్లం, ఇతర సుగంధ ద్రవ్యాలు, పసుపును పాలలో కలిపి తాగటం వల్ల ఎంతో ఉపశమనం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు కూడా ఈ పాలను తాగొచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతమైన పానీయం ఈ పసుపు పాలు. సెల్స్ సరైన పనితీరుకు యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైనవి. ఈ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లు ఈ పాలల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. పసుపు పాలల్లో ఒక దాల్చిన చెక్క, అల్లం ముక్క వేసి తాగితే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు. ఈ పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా అద్భుతమైన డ్రింక్ అని చెప్పవచ్చు. గుండె జబ్బుల కారణంగా ఈ మధ్య చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. ఈ క్రమంలో పసుపు పాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపు పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి వివిధ రకాల క్యాన్సర్, అల్జీమర్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గుండె జబ్బులు వంటి రిస్కులతో పాటు వాపు, నొప్పి మొదలైన అనారోగ్య సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. ఎదుగుతున్న పిల్లల్లో ఎముకలు, దంతాల అభివృద్ధికి ఈ పాలు గొప్ప ఆహారం అని చెప్పాలి. పసుపులో ఉండే కుర్కుమిన్ కీళ్ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పసుపులోని ప్రాథమిక పోషకమైన కుర్కుమిన్ BDNF వృద్ధిలోనూ సహాయపడుతుంది. BDNF అంటే మెదడులో ఉత్పన్నమయ్యే న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్. ఇది బ్రెయిన్ సెల్స్ విస్తరణకు సహాయపడే ప్రోటీన్. ఈ BDNF లేకపోవడం వల్ల మెదడు రుగ్మతులకు దారితీయవచ్చు. ఇది అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణాల్లో ఒకటి అని చెప్పాలి. పసుపు పాలు తాగడానికి ఉత్తమమైన సమయం అంటూ ఏదీ లేదు. ఎప్పుడు తాగినా శరీరానికి ప్రయోజనకరంగానే ఉంటుంది. అయితే స్లీపింగ్ డిజార్డర్స్ ఉన్నవారు మాత్రం రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే హ్యాపీగా నిద్రపోవచ్చు.